స్టాఫ్ నర్సింగ్ కౌన్సిలింగ్లో గందరగోళం నెలకొంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సిలింగ్కి పిలిచి మరీ ప్రభుత్వం కౌన్సిలింగ్ స్టార్ట్ చేయలేదు. 225 మంది రాత్రి నుంచి వైద్య విధాన పరిషత్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆప్షన్ ఇచ్చినా దాని ప్రకారం బదిలీలో చేస్తారో లేదో అని నర్సింగ్ స్టాఫ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రయారిటీ ట్రాన్స్ఫర్స్ లాగా ఉన్నాయి. అవి ఎవరు బలవంతంగా పెట్టిస్తున్నారు. నాన్ ఫోకల్ వాళ్ళు కూడా ఫోకల్కి వెళ్ళడానికి ఇష్టం లేదు, అయినా సరే వాళ్ళు ఫోకల్ ఇచ్చి ఇక్కడ ఫోకల్ వాళ్ళని మళ్ళీ ఇలానే స్టే చేపిస్తున్నారు. అసలు బలవంత ట్రాన్స్ఫర్స్ లాగా ఉన్నాయి. యూనియన్ లీడర్స్ 20 years నుంచి అక్కడే ఉన్నారు, అక్కడే ఉంచుతున్నారు. 20 years నుంచి వాళ్ళని ఓన్లీ ఆ ఒక్క సర్టిఫికేట్ పెట్టి అక్కడే ఉంచుతున్నారు. వాళ్ళని అక్కడ కదిలిస్తలేరు. ఆ లోపల కూడా కమిషనర్తో పాటు యూనియన్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ టిక్ పెట్టిస్తారు, బలవంతంగా టిక్ పెట్టిస్తారు. ఒక అమ్మాయి 2011 బ్యాచ్ శైలజ అని, ఆ అమ్మాయి ప్రతి ఒక్కరికి ఇక్కడ తీసుకోవాలి లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీకి కంప్లైంట్ చేస్తాం అని బెదిరించి వాళ్ళందరినీ మిస్గైడ్ చేస్తుంది. అమ్మాయి జూనియర్ అమ్మాయి, ఆమె కూడా స్టాఫ్ నర్సే. చాలా చాలా అన్యాయం జరుగుతుందా సార్? Mosaic Down syndrome with permanent disability child. So I requested the commissioner ki నేను నా ప్లేస్ నుంచి కదలడానికి రెడీ కూడా, కానీ ఐ వాంట్ ఇన్ ద నియరెస్ట్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకంటే వాళ్ళ జియో ప్రకారంగా ఉంది సార్. వాళ్ళకి నియర్ బై ఎక్కడ ఫెసిలిటీస్ ఉంటే అక్కడ ఇవ్వండి. హీఈస్ అండర్ గాన్ 2 surgeries సార్. అయితే కూడా లేదు, మేము వినము ఇవన్నీ. నేను సార్ యు ఆర్ డూయింగ్ ఇంజస్టిస్. నేను రిప్రజెంటేషన్ టు కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్కి ఇచ్చాను, కమిషనర్కి 2 times ఇచ్చారు, వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇచ్చొచ్చాను సార్. నేను ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఫర్ మెంటల్ రిటార్డేషన్